హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనము ప్రీవియస్ క్లాసెస్లో ఎకానమీకి సంబంధించి ద్రవ్యము, ద్రవ్యోల్బణము అంశాలను చెప్పుకున్నాం. ఆ చాప్టర్లో భాగంగా ఇప్పుడు మనము భారత బ్యాంకింగ్ వ్యవస్థ మరియు మార్పులు అనే టాపిక్ గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. చూడండి ఒకసారి, మనకి ఇంకా ఎగ్జామ్కి కేవలం 86 డేస్ మాత్రమే ఉంది. మనము ఎకానమీ క్లాసెస్ అనేవి ఒకవైపు జాతీయ ఆదాయము, ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, ద్రవ్య వ్యవస్థ, ద్రవ్యోల్బణము అనే టాపిక్లు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో, మనము ఆల్రెడీ చెప్పుకున్న క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా మన ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ క్లాసెస్ కూడా మ్యాక్సిమం ఇంకొక 10-15 రోజుల్లో అన్ని క్లాసెస్ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ సిలబస్లో ఉన్న అంశాలు, తెలుగు అకాడమీలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనము మన ఛానల్లో అప్లోడ్ చేసుకోబోతున్నాం. మరియు మన యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో కనుక మనం గమనిస్తే చూడండి, మన యాప్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణం, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీ మరియు ఏపీ హిస్టరీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీ పీడిఎఫ్ ఫార్మెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి. మరియు ఏపీ హిస్టరీ క్లాసెస్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఏపీ హిస్టరీ క్లాసెస్ మరియు మైండ్ మ్యాప్స్ కూడా మన వారియర్ చాయిస్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వీడియోలో భారత బ్యాంకింగ్ వ్యవస్థ మార్పులు, మనం ప్రీవియస్ క్లాసెస్లో జాతీయ ఆదాయం గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి, ఆర్థిక వృద్ధి, అభివృద్ధి గురించి, ద్రవ్యోల్బణము, ద్రవ్య వ్యవస్థ గురించి చెప్పుకున్నాం. మనం ఈ వీడియోలో బ్యాంకింగ్ వ్యవస్థ, అసలు ఈ టాపిక్లో ఏమేమి ఉంటాయి చూడండి. భారత బ్యాంకింగ్ వ్యవస్థ మార్పులు, అందులో షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి, వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు, కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విధులు ఏంటి, భారతదేశంలో వాణిజ్య బ్యాంకులు ఏంటి, వాణిజ్య బ్యాంకులు మరియు బ్యాంకింగ్ యొక్క చరిత్ర, బ్యాంకుల జాతీయకరణ, బ్యాంకుల జాతీయకరణ లక్ష్యాలు, లీడ్ బ్యాంక్ పథకం, భారతీయ మహిళా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఇన్క్యూబ్, బంధన్ బ్యాంక్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న విత్త బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, ఇండియా పేమెంట్స్ బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. చూడండి, మనం చూసుకుంటే ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు, అనేక సంస్కరణలు అనేవి చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బ్యాంకులు అంటే ఏంటి, బ్యాంకింగ్ సిస్టమ్ అనేది భారతదేశంలో ఏ విధంగా ఆవిర్భవించింది, మరియు ఇటీవలి కాలంలో బ్యాంకుల విలీనం, ఏ బ్యాంకులో విలీనం కావడం జరిగింది, బ్యాంకులకు సంబంధించి ఏ కమిటీలు ఎలాంటి సిఫార్సులు చేయడం జరిగింది అనేవి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటి, స్థానిక ప్రాంత బ్యాంకులు, నాన్ షెడ్యూల్ సహకార బ్యాంకులు, ముద్రా బ్యాంక్, బ్యాంకు పరపతి ప్రాధాన్యత రంగాలు, సూక్ష్మ పరపతి, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, వాణిజ్య బ్యాంకులు, నిరర్ధక ఆస్తులు పరిష్కార మార్గాలు, దివాలా కోడ్, విత్త పరిష్కారం, బేసెల్ నిబంధనలు, ఇంద్రధనుష్ పథకం, బ్యాంకింగ్ వైవిధ్యీకరణ, నూతన విధానాలు మరియు సాధనాలు. ఈ అంశాలన్నీ కూడా భారత బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన అంశాలు. చూడండి, ద్రవ్య వ్యవస్థ, ద్రవ్యోల్బణము, ద్రవ్యం, విత్తం, బ్యాంకింగ్ అనేది మన సిలబస్లో ఉన్నటువంటి అంశం. ఇప్పుడు మనం ఈ వీడియోలో బ్యాంకింగ్ సంబంధించి అంశాలు తెలుసుకోబోతున్నాం. అసలు బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్యాంకులో భాగంగా షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటి, నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటి, షెడ్యూల్ బ్యాంక్స్ కిందికి ఏవే వస్తాయి, నాన్ షెడ్యూల్ బ్యాంకుల కిందికి ఏవే వస్తాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, మరియు ఒక్కొక్క బ్యాంకు గురించి, ఒక్కొక్క విధానం గురించి మనం డీటెయిల్ తెలుసుకుందాం. ఓకేనా. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు ఫస్ట్ భారత బ్యాంకింగ్ వ్యవస్థ మార్పులు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ
మార్పులు. చూడండి, అసలు మనకు బ్యాంక్ అంటే ఏంటి? బ్యాంక్ అనేది ఒక విత్త సంస్థ మరియు విత్త మధ్యవర్త సంస్థ. అంటే ఏంటి? బ్యాంక్ అనేది మధ్యవర్తిత్వం చేస్తుంది, మీడియేటర్గా వ్యవహరిస్తుంది. ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకుని అవసరమైన వాళ్ళకి రుణాలు ఇస్తూ వ్యాపారం చేసేదే బ్యాంకింగ్. రుణాలు, డిపాజిట్లు. మనము ఏం చేస్తాము? బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. బ్యాంక్ ఏం చేస్తుంది? రుణం ఇస్తుంది. తక్కువ వడ్డీ రేటు తోటి రుణాలు డిపాజిట్లు స్వీకరించి దాంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ వడ్డీ రేటుకి రుణాలు ఇస్తుంది. ఆ వడ్డీ డిఫరెన్షియేటే బ్యాంక్ వచ్చే లాభం. ఆ బ్యాంకు తనకు వచ్చిన లాభంతో ఏం చేస్తుంది? బ్యాంకు శాఖల ఏర్పాటు, బ్యాంకింగ్ కార్యక్రమాలు, బ్యాంకు ఉద్యోగస్తుల యొక్క వేతనాలు, ఇవన్నీ కూడా ఆ లాభంతోనే నడుస్తాయి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, బ్యాంక్ అనేది ఒక విత్త సంస్థ మరియు మధ్యవర్తిత్వం వహించేటువంటి ఒక సంస్థ. ఈ బ్యాంకును ఎలా డివైడ్ చేయొచ్చు? బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంక్స్ మరియు నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. చూడండి, బ్యాంకులని షెడ్యూల్డ్ బ్యాంకులు మరియు నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులుగా విభజించవచ్చు. ఏంటి అసలు షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి? నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి? షెడ్యూల్డ్ బ్యాంకులు మరియు నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. మనకి ఆర్బీఐ చట్టం 1934, ఆర్బీఐ చట్టం 1934లో 2వ షెడ్యూల్లో పేర్కొనబడినటువంటి బ్యాంకులే షెడ్యూల్డ్ బ్యాంక్స్. మనకు ఆర్బీఐ 1934 చట్టం ప్రకారం 35లో ఏర్పాటు చేయబడినది. ఈ 1934 ఆర్బీఐ యాక్టులో 2వ షెడ్యూల్లో పేర్కొనబడిన బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. అప్పటికి కనీసం మూలధనం నిల్వ 5 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. 5 లక్షలు. మరియు ఇక్కడ మనం చూసుకుంటే ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఏవైనా కూడా వారికి వచ్చిన డిపాజిట్లలో నిర్ణీత శాతాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాలి. మనకు నెక్స్ట్ వస్తాయి. మనకు మానిటరీ పాలసీలో క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో అని వస్తాయి. అందులో మనం డిపాజిట్ చేస్తాం కదా, డిపాజిట్ చేసిన డిపాజిట్లు అన్నీ కూడా రుణాలు ఇవ్వడానికి లేదు. 100 రూపాయలు డిపాజిట్ చేసామనుకోండి, 100 రూపాయలను వేరే వారికి రుణం రూపంలో బ్యాంక్ ఇవ్వడానికి లేదు. కొంత 3%, 4%, 5%, 10% అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. నిర్ణీత శాతాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాలి. తనకు వచ్చినటువంటి డిపాజిట్లలో నిర్ణీత శాతం ఎవరి వద్ద ఉంచాలి? ఆర్బీఐ వద్ద ఉంచాలి. అదే మనం చూసుకుంటే ఆర్బీఐ వద్ద చట్టబద్ధమైన ఖాతాను తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు? షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఇలా ఆర్బీఐ వద్ద చట్టబద్ధమైన ఖాతాలు తెరిచినప్పుడు ఆర్బీఐ వద్ద చట్టబద్ధమైన ఖాతా తెరిచినప్పుడు అవసరమైనప్పుడు షెడ్యూల్డ్ బ్యాంక్స్లకి ఆర్బీఐ రుణాలు మంజూరు చేస్తుంది. ప్రాసెసింగ్, క్లియరెన్సింగ్ హౌస్లు ఇవన్నీ కూడా నెలకొల్పబడాలి అంటే ఆర్బీఐ ఒక చట్టబద్ధమైన ఖాతాను ఆర్బీఐ వద్ద షెడ్యూల్డ్ బ్యాంక్స్ తెరిచి ఉండాలి. మరియు ఆర్బీఐ యొక్క నియమ నిబంధనలు పాటించాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి? షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే 1934 ఆర్బీఐ చట్టంలోని 2వ షెడ్యూల్లో నమోదైన బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంక్. మూలధనం
5 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఆర్బీఐ వద్ద నిర్ణీత శాతం తనకు వచ్చినటువంటి డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఏం చేయాలి, కొంచెం పెట్టాలి. క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం దాన్ని. ఆ తర్వాత ఆర్బీఐ వద్ద చట్టబద్ధమైన ఖాతాను తెరవాలి. ఆర్బీఐ నిబంధనలు పాటించేవే షెడ్యూల్ బ్యాంక్స్. అదే నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటి? ఆర్బీఐ యొక్క చట్టంలో పేర్కొన్న విధంగా 2వ షెడ్యూల్లో నమోదు కాని బ్యాంకులు, 1934 ఆర్బీఐ యాక్ట్ 2వ షెడ్యూల్లో పేర్కొనబడనివి నమోదు కానివి నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. అదేవిధంగా 5 లక్షల కన్నా తక్కువ మూలధనం కలిగినటువంటి వాటిని నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. ఆ తర్వాత మనం చూసుకుంటే కనీస నిల్వలు కలిగి ఉండాలి, కానీ ఆర్బీఐ వద్దే కనీస నిల్వలు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నగదు నిల్వలు కలిగి ఉండాలి, అయితే ఆర్బీఐ వద్దే వాటిని ఉంచాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ వద్దే నగదు నిల్వలు ఉంచాల్సిన అవసరం లేదు. అంటే తన వద్దే ఉంచుకోవచ్చు, కనీస నిల్వలు అయితే కలిగి ఉండాలి. నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే 1934 షెడ్యూల్ 2లో పేర్కొనబడిన బ్యాంకులు, ఆర్బీఐ నియమ నిబంధనలు పాటించనివి, అంటే కొన్ని రకాల నియమ నిబంధనలు ప్రాసెసింగ్కి సంబంధించినవి, ఖాతాను కలిగి ఉండనివి, మరియు ఆర్బీఐ వద్ద ఖచ్చితంగా నగదు నిల్వలు కలిగి ఉండాల్సిన అవసరం లేనివే నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఇవి షెడ్యూల్ బ్యాంక్ యొక్క లక్షణాలు, నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ యొక్క లక్షణాలు. వీటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు? చూడండి, షెడ్యూల్ బ్యాంక్స్కి ఎగ్జాంపుల్గా సహకార బ్యాంక్, మనకి షెడ్యూల్ బ్యాంక్స్ ఎగ్జాంపుల్గా వాణిజ్య బ్యాంకులు, చూడండి జాగ్రత్తగా. షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటో తెలియాలి, నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటో తెలియాలి. ఏ బ్యాంక్ దేని కింది పరిధి కిందికి వస్తే తెలిస్తే మనకు క్లారిటీ ఉంటుంది. షెడ్యూల్ బ్యాంక్స్ మరియు నాన్ షెడ్యూల్ బ్యాంక్స్. ఇందులో షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంక్స్. అదేవిధంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఆర్ఆర్బిస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి షెడ్యూల్డ్ బ్యాంక్స్. అదేవిధంగా చిన్న విత్త సంస్థలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, అదేవిధంగా పేమెంట్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ పేమెంట్ బ్యాంకులు కూడా షెడ్యూల్డ్ బ్యాంక్స్. మరియు కొన్ని సహకార బ్యాంకులు, అన్ని సహకార బ్యాంకులు కాదండి, కొన్ని సహకార బ్యాంకులు అనేవి షెడ్యూల్డ్ బ్యాంక్స్. కొన్ని సహకార బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంక్స్. అదే నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి? స్థానిక బ్యాంకులు మరియు కేంద్ర సహకార బ్యాంకులు మరియు పట్టణ సహకార బ్యాంకులు. కేంద్ర సహకార బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు, స్థానిక బ్యాంకులు అనేవి నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే ఏంటి, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు ఏంటి అనే పాయింట్లో మనం ఉన్నాము. అందులో షెడ్యూల్ బ్యాంక్స్ అంటే 1934 ఆర్బీఐ యాక్ట్ 2వ షెడ్యూల్లో పేర్కొనబడినవి, 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మూలధనం కలిగినవి, ఆర్బీఐ వద్ద కనీస నిల్వల కోసం ఒక ఖాతా కలిగి ఉండాలి, మరియు ఆర్బీఐ నియమ నిబంధనలు పాటించాలి, చట్టబద్ధమైన ఖాతా కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటి? 1934 ఆర్బీఐ యాక్ట్ షెడ్యూల్ 2లో నమోదు కానివి, 5 లక్షల కంటే తక్కువ పరపతి కలిగినవి, ఆర్బీఐ వద్ద కనీస నిల్వలు కలిగి ఉండాల్సిన అవసరం లేని బ్యాంకులే నాన్ షెడ్యూల్ బ్యాంక్స్. షెడ్యూల్ బ్యాంకుల కిందికేమో వాణిజ్య బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, కొన్ని సహకార బ్యాంకులు. నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ కిందికి ఏ అంశాలు వస్తాయి?
లోకల్ బ్యాంక్స్, కొన్ని కేంద్ర సహకార బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు అనేవి నాన్ షెడ్యూల్ బ్యాంక్స్. ఓకే, ఇవి మనకు షెడ్యూల్ బ్యాంకులు అంటే ఏంటి, నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు వాణిజ్య బ్యాంకుల విధులు. అసలు వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయి? వాణిజ్య బ్యాంకులు ఫస్ట్ డిపాజిట్లు స్వీకరిస్తాయి. మరియు రుణాలు ఇస్తాయి. చూడండి, జాగ్రత్తగా వినండి. వాణిజ్య బ్యాంకుల విధులు ఏంటి? మనకు సహజంగా బ్యాంకులు ఏం చేస్తాయి? మనం బ్యాంకులో డిపాజిట్ వేసుకుంటామా లేదా? మనము మన ఇంట్లో ఉంటే ఒకవేళ అవి మనకు దొంగల పాలు కావడమో, లేకపోతే ఇంట్లో ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది అన్న ఇంటెన్షన్ తోటి బ్యాంకులు అనేవి సేఫ్గా ఉంటాయి కాబట్టి బ్యాంకులో ఏం చేస్తారు? డిపాజిట్ చేసుకుంటారు. ఫలితంగా ఎంతో కొంత వడ్డీ రేటు కూడా రావడం జరుగుతుంది. అవసరమైనప్పుడు ఆ డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అంటే బ్యాంకులు అనేవి ఒక సేఫ్టీగా డిపాజిట్లు స్వీకరిస్తాయి. ఆ డిపాజిట్లు అనేవి టైం డిపాజిట్స్ కానివ్వండి, కరెంట్ డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్ ఇలా ఉంటాయి. అంటే మనం అడిగిన వెంటనే త్వరగా తీసుకునే విధంగా డిమాండ్ డిపాజిట్స్ మరియు టైం డిపాజిట్స్. టైం డిపాజిట్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ పీరియడ్ ఉంటుంది. మనకు 5 ఇయర్సా, 10 ఇయర్సా, దాని మెచ్యూరిటీ పీరియడ్ను బట్టి ఆ డిపాజిట్లను తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరియు రికరింగ్ డిపాజిట్స్. రికరింగ్ అంటే ప్రతి సంవత్సరం కానీ ప్రతి నెల కానీ ఒక 5,000, 10,000 రూపాయలు మనము బ్యాంకులో వేసుకుంటూ ఒక పాలసీని తీసుకుని ముందుకు వెళ్ళడమే రికరింగ్ డిపాజిట్స్. అలా బ్యాంకులు చేసే విధి ఏంటి? డిపాజిట్లు స్వీకరించడము. మరియు బ్యాంకులు ఏం చేస్తాయి? రుణాలు ఇస్తాయి. బ్యాంకుల పని ఏం చెప్పుకున్నాం? బ్యాంకులో ఒక మధ్యవర్తి డిపాజిట్లు స్వీకరించి మరియు రుణాలు ఇస్తాయి అని చెప్పుకున్నాం. ఈ రుణాలు అనేవి బ్యాంకులు వ్యక్తిగతంగా ఇస్తాయి, పరిశ్రమలకు ఇస్తాయి. క్యాష్ క్రెడిట్ అంటారు దీంట్లో. చూడండి, క్యాష్ క్రెడిట్ అంటే వ్యాపార సంస్థల వారికి స్వల్పకాలంలో ఇచ్చేటువంటి రుణమే వ్యాపార సంస్థలకి స్వల్పకాలంలో ఇచ్చే రుణం. వ్యాపార సంస్థలకి స్వల్పకాలంలో ఇచ్చే రుణం క్యాష్ క్రెడిట్. మరియు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం అంటారు. ఈ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం అంటే ఏంటి? ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయము అంటే మన అకౌంట్లో ఉన్న డబ్బుల కన్నా ఎక్కువ మొత్తంలో రుణం స్వీకరించడం బ్యాంక్ వద్ద. సపోజ్ మనకు 10,000 అవసరం, మన అకౌంట్లో 5,000 ఉన్నాయి, మిగిలిన 5,000 కూడా బ్యాంక్ వాళ్ళు మనకు రుణం రూపంలో ఇవ్వడం, అది ఓవర్ డ్రాఫ్ట్. అయితే దానికి కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. ఇక్కడ బ్యాంకు యొక్క విధుల్లో డిపాజిట్లు స్వీకరించడము మరియు రుణాలు ఇవ్వడం. ఇతర విధులు అంటే ఏంటి? ఏజెన్సీ విధులు. మన తరపున మనకి ఎవరికైనా చెక్కులు కానివ్వండి, డ్రాఫ్ట్లు కానివ్వండి, మనం సపోజ్ ఒక లోన్ తీసుకుని ఉంటాం. ఆ లోన్ తీసుకుని ఉన్నప్పుడు ఆ లోన్ కటింగ్ వచ్చేసి మనకు 2వ తారీఖు, 3వ తారీఖు, ఇట్లా 8వ తారీఖు ఇట్లా ఉందనుకోండి, మన అకౌంట్లో డబ్బులు వేసుకుని పెట్టుకుంటే ఆటోమేటిక్గా చెక్ రూపంలో ఎవరు ఇస్తారు? మన బ్యాంకే ఇచ్చేస్తుంది. లేదా బీమా, ప్రీమియం, ఎవరికైనా చెక్ రూపంలో మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏజెన్సీ విధులు. మన తరపున బ్యాంకు చేసేటువంటి విధులు. మనం వాళ్ళకి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన అకౌంట్లో డబ్బులు ఉంటే మనం లోన్ తీసుకున్నప్పుడు పలానా తేదీన పలానా ఈఎంఐ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. అది బ్యాంక్ అకౌంట్ ద్వారా జరుగుతుంది. మరియు ఏజెన్సీ విధులు ఇంకా ఇతర విధులు, మనకు ఏటీఎం సేవలు అందించడము, మనకు అవసరమైనప్పుడు కోరుకున్నప్పుడు డబ్బులు ఇవ్వడము, ఇవన్నీ కూడా వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు. ఓకే, ఆ తర్వాత భారతదేశంలో వాణిజ్య బ్యాంకులు ఏమున్నాయి చూడండి. భారతదేశంలో వాణిజ్య విధులు అయిపోయినాయి కదా. భారతదేశంలో వాణిజ్య బ్యాంకులు. ఈ వాణిజ్య బ్యాంకులు అంటే మనకు సహజంగా మనము బ్యాంక్ ఆఫ్ అవధ్ అనుకుంటాం ఫస్ట్. అయితే దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి. యాజమాన్యాన్ని బట్టి ప్రభుత్వ రంగ బ్యాంకులు అని, ప్రైవేట్ రంగ బ్యాంకులు అని, విదేశీ బ్యాంకులు అని మనకి
యాజమాన్యాన్ని బట్టి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుగా వాణిజ్య బ్యాంకులు డివైడ్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన భారతదేశంలో వాణిజ్య బ్యాంకులు అనేవి యాజమాన్యం బట్టి ఒకవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుగా విభజించడం జరిగింది. భారత బ్యాంకింగ్ చరిత్ర విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ చూడండి, మనకు 3 విట్లు ఇంపార్టెంట్ ఇక్కడ. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ అవధ్ ఒకటి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, బ్యాంక్ ఆఫ్ అవధ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ 3 బ్యాంకుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ భారతదేశంలో ఏర్పాటు చేయబడినటువంటి మొదటి ఆధునిక బ్యాంక్. అలెగ్జాండర్ అండ్ కంపెనీ 1770లో ఈ బ్యాంకును ఏర్పాటు చేసింది. అలెగ్జాండర్ అండ్ కంపెనీ చూడండి, అలెగ్జాండర్ అండ్ కంపెనీ భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఆధునిక బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. అదే మనకు బ్యాంక్ ఆఫ్ అవధ్ అంటే మొత్తం భారతీయుల నిర్వహణలో ఏర్పాటు చేయబడిన బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ అవధ్. బ్యాంక్ ఆఫ్ అవధ్ లేదా బ్యాంక్ ఆఫ్ అవధ్ అనేది భారతీయుల నిర్వహణ, మొత్తం మన భారతీయులు. అలెగ్జాండర్ కంపెనీ అనేది భారతీయ కంపెనీ కాదు, విదేశీ కంపెనీ. భారతీయుల యాజమాన్యంలో ఏర్పాటు చేసిన కంపెనీ అంటే బ్యాంక్ ఆఫ్ అవధ్. అదే మనకి భారతీయ మూలధనం అంటే డబ్బులు కూడా మనయే, పెట్టుబడి కూడా మనదే. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి భారతీయ మూలధనంతో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి బ్యాంక్. 1881, 1895 ఇదేమో మొదటి ఆధునిక బ్యాంక్. భారతదేశంలో ఫస్ట్ ఆధునిక బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. బ్యాంక్ ఆఫ్ అవధ్ వచ్చేసి భారతీయుల యాజమాన్యంలో ఏర్పాటు చేయబడినటువంటి మొదటి బ్యాంక్. అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి భారతీయ మూలధనంతో ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి బ్యాంక్. ఓకే, మరొకసారి చెప్తున్నాను చూడండి. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ భారతదేశంలో నెలకొల్పబడిన మొట్టమొదటి ఆధునిక బ్యాంక్. ఆ బ్యాంకును ఏర్పాటు చేసింది అలెగ్జాండర్ అండ్ కంపెనీ. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ అవధ్ 1881. మనం వెంటనే భారతదేశం ఏర్పాటు చేయబడిన ఫస్ట్ బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ అవధ్ అంటాం, కానీ దానికన్నా ముందు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేది ఉంది. బ్యాంక్ ఆఫ్ అవధ్ వచ్చేసి భారతీయుల యాజమాన్యంతో భారతీయుల నిర్వహణలో ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంక్. అదే భారతీయ మూలధనంతో అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్. అదే మనకు ప్రెసిడెన్సీ బ్యాంకులనే ఉన్నాయి. ప్రెసిడెన్సీ బ్యాంకులు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది. బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. చూడండి, ప్రెసిడెన్సీ బ్యాంకులు అనేవి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది. అందులో ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ కోల్కతా అని పిలిచే బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ బొంబాయి, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ మద్రాస్. బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బొంబాయి,
బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఇవి మనకు ప్రెసిడెన్సీ బ్యాంకులు. ఈ ప్రెసిడెన్సీ బ్యాంకులని 1921లో ఇంపీరియల్ బ్యాంకుగా మార్చారు. 1921లో ఇంపీరియల్ బ్యాంక్, 1921లో ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి ఏర్పాటు చేసినదే ఇంపీరియల్ బ్యాంక్. మనకు ఆర్బీఐ రాకుండా ఉన్న ముందు కేంద్ర బ్యాంకుగా వ్యవహరించినది ఇంపీరియల్ బ్యాంక్. ఇంపీరియల్ బ్యాంక్. అదే మనకి ఇంపీరియల్ బ్యాంక్ 1955లో గోర్వాలా కమిటీ సిఫారసుల మేరకు ఎస్బీఐగా ఏర్పడినది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈరోజు మనకు ఎస్బీఐ ఏదైతే ఉందో ఆ ఎస్బీఐ ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంకులు మనకి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బొంబాయి, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఆ 3 బ్యాంకులను కలిపి 1921లో ఇంపీరియల్ బ్యాంకుగా ఏర్పాటు చేశారు. 1955లో గోర్వాలా కమిటీ సిఫారసుల మేరకు ఎస్బీఐగా ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ అనుబంధ గ్రూపులు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, మహారాష్ట్ర, సౌరాష్ట్ర ఇలా ఉన్నాయి. 1959లో ఏర్పాటు చేశారు. 2017 ఏప్రిల్ 1 ఎస్బీఐ అనుబంధ బ్యాంకులన్నీ కూడా విలీనం చేశారు. మనకి ఇంతకు ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, రాజస్థాన్, బికనీర్ ఇలా ఉండేవి. వాటన్నిటిని ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం ఎప్పుడు జరిగింది? ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం 2017 ఏప్రిల్ 1వ తేదీన మనకు జరిగింది. ఓకే, రైట్. చూడండి ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే, భారత బ్యాంకింగ్ చరిత్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈరోజు మనకు ఎస్బీఐ ఇంతకు ముందు ఇంపీరియల్ బ్యాంక్ ఇంతకు ముందు స్టేట్ మనకు బెంగాల్, బొంబాయి, మద్రాసులో ఏర్పాటు చేసినటువంటి బ్యాంకులు. మరియు ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, బ్యాంక్ ఆఫ్ అవధ్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఈ 3 కూడా మనకి ఇంపార్టెంట్ అక్కడ. ఆ తర్వాత భారత బ్యాంకింగ్ చరిత్ర, బ్యాంకుల జాతీయకరణ. మనం ఇక్కడ చూసుకుంటే చూడండి, బ్యాంకులను జాతీయం చేశారు అందరికీ అందుబాటులో ఉండడం కోసం. 1969లో, 1980లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1969లో 14 బ్యాంకులను, 1980లో 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకుంటే 14 బ్యాంకుల జాతీయకరణ 1969లో జరిగింది. అప్పుడు కనీసం మూలధనం 50 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నటువంటి బ్యాంకులు. అదే 1980లో 6 బ్యాంకులు జాతీయం చేశారు. అప్పుడు కనీస మూలధనం 200 కోట్ల రూపాయలు, 200 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి బ్యాంకులు మనకు కనీసంగా ఉండే బ్యాంకులు. ఆ తర్వాత బ్యాంకులు ఏం చేశారు? బ్యాంకులు జాతీయకరణ తర్వాత ఇటీవలి కాలంలో బ్యాంకులు ఏమైనాయి? ఒక బ్యాంకులో ఒక బ్యాంక్ విలీనమైంది. ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇవి మన యూనియన్ బ్యాంక్తో విలీనం కావడం జరిగింది. ఇండియన్ బ్యాంక్ వచ్చేసి అలహాబాద్ బ్యాంక్ తోటి, అదేవిధంగా సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్ తోటి, ఓకేనా. ఓరియంటల్ కామర్స్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తోటి రీసెంట్గా 2021 ఏప్రిల్ ఆ టైంలో విలీనం కావడం జరిగింది. 1993లో న్యూ ఇండియా బ్యాంక్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తోటి, మరియు విజయ దేనా ఈ 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడా తోటి విలీనం కావడం జరిగింది. ఒకసారి చూద్దాం, మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, మనకి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో
మనకి అనుబంధ బ్యాంకులు అని చెప్పుకున్నాం కదా, 959లో ఏర్పడ్డాయి. అవి 2017లో విలీనమయ్యాయని చెప్పాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బికనీర్ అండ్ జైపూర్, ఇండోర్, మైసూర్, పాటియాలా, సౌరాష్ట్ర ఇవి ఎస్బీఐకి సంబంధించినటువంటి అనుబంధ బ్యాంకులు. ఆ తర్వాత మనం చెప్పుకున్న పాయింట్ ఏంటంటే 14 బ్యాంకులు 1969లో విలీనమయ్యాయి. 1980లో ఒక 6 బ్యాంకులు విలీనమయ్యాయని చెప్పుకున్నాం. ఏంటి ఆ 14 బ్యాంకులు? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ 14 గుర్తుపెట్టుకోవాలా? 14 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే రీసెంట్గా ఏ బ్యాంకులో విలీనమైంది అది మనం చెప్పుకున్నాం కదా ఇందాక. ఇండియన్ బ్యాంక్ వచ్చేసి అలహాబాద్ బ్యాంక్లో, సిండికేట్ బ్యాంక్ వచ్చేసి కెనరా బ్యాంక్లో, ఆంధ్రా బ్యాంకు మరియు కార్పొరేషన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కావడం జరిగిందని చెప్పుకున్నాం. అవి గుర్తుపెట్టుకోవాలి. ఈ 14 బ్యాంకులు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత 1980లో 200 కోట్ల అంతకన్నా ఎక్కువ డిపాజిట్ మొత్తం కలిగిన 6 బ్యాంకులను జాతీయకరణ చేశారు. అందులో ఒకటి ఆంధ్రా బ్యాంక్. మన ఆంధ్రా బ్యాంక్ను భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ప్రారంభించారు. ఆంధ్రా బ్యాంక్ ఎప్పుడు మనకు జాతీయం చేయబడింది? 1980లో. ఓకే. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్. ఇందులో 1993లో, 2019లో, 2021లో, 1993లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పంజాబ్ నేషనల్ బ్యాంక్తో విలీనమైపోయింది. న్యూ ఇండియా బ్యాంక్ అనేది పంజాబ్ నేషనల్ బ్యాంక్తో విలీనం కావడం జరిగింది. 2019లో విజయ బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ ఈ 2 బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా దేంతో విలీనమైనాయి? బ్యాంక్ ఆఫ్ బరోడాతో విజయ బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ విలీనం కావడం జరిగింది. ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదిగోండి 2021. ఇది ఇంపార్టెంట్. 2021 ఏప్రిల్ 1 ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్యాంకు విలీనీకరణ అనేది జరుగుతుంది. అందులో భాగంగా 21లో దానికన్నా ముందు ఏం చేశారు? మహిళా బ్యాంక్ విలీనం చేసేశారు, ఎస్బీఐ అనుబంధ బ్యాంక్ విలీనం చేసేశారు, విజయ బ్యాంక్, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినటువంటివి ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ తోటి. చూడండి, ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్తో. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2 బ్యాంకులు విలీనమైనాయి. యూనియన్ బ్యాంకులో కూడా 2 బ్యాంకులు విలీనమైనాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనమైనటువంటి బ్యాంకులు ఏంటి? ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు అలహాబాద్ బ్యాంక్. చూడండి, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ విలీనమైంది. ఏ బ్యాంక్తో? కెనరా బ్యాంక్తో విలీనమైనటువంటి బ్యాంక్ సిండికేట్ బ్యాంక్. ఆ తర్వాత ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఇవి వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి. ఈరోజు మన ఆంధ్రా బ్యాంక్ అనేది ఉందా? లేదు. ఏ బ్యాంక్ విలీనమైపోయినా మనం? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఆంధ్రా బ్యాంక్ విలీనం కావడం జరిగింది. ఈ విలీనాలన్నీ అయిపోయిన తర్వాత ప్రెజెంట్ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి? 12. అందులో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మిగిలిన 11 జాతీయం చేయబడినటువంటి బ్యాంకులు. ఓకేనా? ఇది మనకి ఇంపార్టెంట్. ఏ బ్యాంక్లో విలీనమైందని. ఓకే, రైట్. చూడండి, నెక్స్ట్ మనం చూసుకుంటే ఐసిఐసిఐ పారిశ్రామిక విత్త రంగంలో శిఖరాగ్ర సంస్థ మనకు ఐసిఐసిఐ. ఇది ఫస్ట్ 1955లో ఏర్పడింది. 1955లో ఐసిఐసిఐ బ్యాంక్ ఏర్పడింది. విదేశాల్లో శాఖను ప్రారంభించిన ఫస్ట్ బ్యాంక్ ఏంటంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామిక రంగానికి సంబంధించి రుణాలు ఇస్తుంది. ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది భారతదేశంలో
అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్. 1955లో ఇది ఏర్పడింది. ఆ తర్వాత 1999లో బ్యాంకుగా ఏర్పడింది. ఫస్ట్ మనం చూసుకుంటే ఒక విత్త సంస్థగా ఏర్పడి బ్యాంకుగా 1994. రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. పారిశ్రామిక రంగంలో విత్త సంస్థలకు శిఖరాగ్ర సంస్థ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ. ఈ ఐడిబిఐ ఎప్పుడు ఏర్పడింది? 1964లో ఏర్పడింది. ఫస్ట్ ఇది విత్త సంస్థ. ఆ తర్వాత 2004 అక్టోబర్లో వాణిజ్య బ్యాంకుగా పనిచేయడం స్టార్ట్ చేసిందే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏర్పడింది 1964. 2004 అక్టోబర్ 1 నుంచి వాణిజ్య బ్యాంకుగా పనిచేయడం స్టార్ట్ చేసింది. 2005 నుంచి ఐడిబిఐ లిమిటెడ్, ఐడిఐ బ్యాంక్ రెండు కూడా విలీనం కావడం జరిగింది. ఓకే. కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా విలీనమైనాయి. మనం ఇప్పుడు దాకా చెప్పుకుంది ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంకొక బ్యాంకులు విలీనం కావడం. మరి ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా విలీనమవుతాయా? అవ్వచ్చా? అవ్వచ్చు, అయినాయి. లక్ష్మీ విలాస్ బ్యాంక్ అని, ఆ తర్వాత నేడుంగడి బ్యాంక్ అని, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని ఉంది. ఏంటో చూద్దాం. ఏంటంటే కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం చేయబడ్డాయి. 1955లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ కెనరా బ్యాంకుతో విలీనం కావడం జరిగింది. అదే మనకి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏ బ్యాంక్ కెనరా బ్యాంక్తో విలీనమైంది? మనం ఇందా చెప్పుకున్నాం కదా, 2021 ఏప్రిల్ 1న సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్లో విలీనమైంది. ఏ బ్యాంక్? సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్లో విలీనమైంది. దానికన్నా ముందే లక్ష్మీ విలాస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేది ఒక ప్రైవేట్ బ్యాంక్, అది కూడా కెనరా బ్యాంక్ విలీనమైంది. మరియు నెడుంగడి బ్యాంక్ ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ విలీనమైంది. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్తో విలీనం కావడం జరిగింది. మరి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ప్రెజెంట్ ఉందా? లేదు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఏ బ్యాంక్తో విలీనమైంది? పంజాబ్ నేషనల్ బ్యాంక్తో విలీనం కావడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే బ్యాంకులను ఎందుకు జాతీయం చేయడం జరిగింది అంటే కేవలం కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా పరపతి సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించే ఉద్దేశంతో అందరికీ అన్ని ప్రాంతాలలో అన్ని వేళలా అవకాశం కలిగించే విధంగా వీటిని జాతీకరణ చేయడం జరిగింది. చూడండి, ఆ అంశాలు ఉంటాయి ఇక్కడ మనకి. బ్యాంకుల జాతీకరణ లక్ష్యాలు ఏంటి మనం చూసుకుంటే, వ్యవసాయము, చిన్న పరిశ్రమలు, ఎగుమతులకు తగినంత పరపతి అందించడం. అంటే దాని అర్థం ఏంటి? తగినంత పరపతి ప్రైవేటు వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. ప్రైవేటు వారి ఆధ్వర్యంలో ఉన్నాయనుకోండి, వాళ్ళకు బోలెడన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సాంఘిక లక్ష్యాలు అనేవి ఉండవు, అందరికీ కూడా అందుబాటులో ఉంచకపోవచ్చు. అదే ప్రభుత్వ రంగ బ్యాంకులు అనుకోండి, జాతీయకరణ చేసిన తర్వాత కంపల్సరీ ఇప్పుడు మనం చూసుకుంటే 40% ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి. ప్రాధాన్యత రంగం అంటే ఏంటి? వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈలు, విద్య, ఎగుమతులు, పారిశ్రామిక వాడలు, రహదారుల విస్తరణ, ఇలాంటి వాటికి రుణాలు కంపల్సరీ ఇవ్వాలి. అదే జాతీయకరణ చేయలేదనుకోండి, కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉందనుకోండి, ఇస్తారా? ఇవ్వరు. అది వాళ్ళ ఇష్టం. ఎక్కువ వడ్డీ రేట్లు నిర్ణయించుకోవచ్చు, తక్కువ టైంలో ఇవ్వమని చెప్పొచ్చు, ఒత్తిడి పెట్టవచ్చు. వీటన్నిటిని తీసివేసి బ్యాంకులను జాతీకరణ చేసి ఎక్కువ మందికి తగినంత పరపతి అందుబాటులో ఉండాలి, కొద్ది మంది వ్యక్తుల ఆధిపత్యం తగ్గించాలి, నూతన ఉద్యమదారులను ప్రోత్సహించాలి, బ్యాంకు నిర్వహణను ఆధునీకరించాలి, మరియు ఉద్యోగుల యొక్క వృత్తి నైపుణ్యాలు మెరుగుపరచాలి, బ్యాంకు ఉద్యోగుల సర్వీస్ పరిస్థితులను మెరుగుపరచాలి. వీటి లక్ష్యంతో ఏం చేశారు? బ్యాంకుల జాతీకరణ చేపట్టడం జరిగింది. చూడండి, బ్యాంకుల జాతీకరణ లక్ష్యాలు ఏంటి? తగినంత పరపతి ఉండాలి, కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు, అందరికీ అందుబాటులో ఉండాలి, వృత్తి నైపుణ్యాలు మెరుగుపరచాలి, సర్వీస్ను ఎల్లవేళలా అందించాలి అన్న లక్ష్యంతో బ్యాంకులను జాతీకరణ చేశారు. 1969లో 14 బ్యాంకులు, 1980లో 6 బ్యాంకుల జాతీకరణ అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్, లీడ్ బ్యాంక్ పథకం అంటే ఏంటి?
చూడండి, లీడ్ బ్యాంక్ అంటే ఏంటంటే మనకు గాడ్గిల్ కమిటీ, నారిమన్ కమిటీ. గాడ్గిల్ కమిటీ ఏం చెప్పింది అంటే లీడ్ బ్యాంక్ ఒక జిల్లాకు ఒక బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు శాఖలు లేని ప్రాంతాల్లో కూడా బ్యాంకు శాఖలు ఏర్పాటు చేసి బ్యాంకింగ్ సదుపాయం అందరికీ అందుబాటులో తీసుకుని వచ్చే విధంగా మేనేజ్మెంట్ చేయాలి. అలా ఒక బ్యాంకుకు కల్పిస్తారు. ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్ వచ్చేసి డిఆర్ గాడ్గిల్ కమిటీ రిఫర్ చేయడం జరిగింది. చూడండి, మనం చూసుకుంటే లీడ్ బ్యాంక్ స్కీమ్ ఇది డిఆర్ గాడ్గిల్ కమిటీ. లీడ్ బ్యాంక్ పథకము డిఆర్ గాడ్గిల్. ఏరియా అప్రోచ్ అంటే అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు అంటే మనకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, జన్ధన్ ఖాతాను బేస్ చేసుకుని. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు శాఖలు లేవు, మహిళలకు అందుబాటులో లేవు, అనేక బ్యాంకు కార్యక్రమాలు జరగడం లేదు. అప్పట్లోనే మనం చూసుకుంటే 1969లో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు మెరుగుపరచడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు మెరుగుపరచాలి మరియు పరపతి సదుపాయం కల్పించాలి. పరపతి ఎక్కువ మందికి అవసరమైన నిధులను కల్పించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటైందే ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉంటుంది. ఒక్కొక్క జిల్లా, సపోజ్ పలానా ప్రకాశం జిల్లాకి ఈ బ్యాంక్ చూసుకుంటుంది, పలానా విజయనగరం జిల్లా, కర్నూలు జిల్లా, ఇలా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏం చేస్తుందంటే లీడ్ తీసుకుని ఎక్కడైనా శాఖలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటే శాఖలు ఏర్పాటు చేయడం, సలహాలు సూచనలు అందించడం, ముందుండి నడిపించడం, ఇవన్నీ చేసేది మనకు లీడ్ బ్యాంక్ స్కీమ్. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రభుత్వ రంగ బ్యాంక్. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రభుత్వ రంగ బ్యాంక్ ముందుండి నడిపిస్తుంది. ఓకేనా? అదేవిధంగా మనం చూసుకుంటే పరపతి లభ్యత పెంచే బాధ్యత అంటే వ్యవసాయానికి, చిన్న పరిశ్రమలకి, ఇతర ఆర్థిక కార్యకలాపాలకి, వ్యవసాయానికి, పరిశ్రమలకి, ఇతర ఆర్థిక కార్యకలాపాలకి పరపతి లభ్యత పెంచే విధంగా ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్ తీసుకుంటుంది. వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలు, ఇవి పెంచేందుకు లీడ్ బ్యాంక్ పథకం కింద ఒక్కొక్క బ్యాంక్ అనేది ముందుండి చొరవ తీసుకోవడం జరుగుతుంది. మరియు నారిమన్ కమిటీ కూడా ఈ లీడ్ బ్యాంక్ పథకాన్ని ఆమోదించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. నారిమన్ కమిటీ 2009లో లీడ్ బ్యాంక్స్ మీద ఉషా తోరట్ కమిటీ అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడండి? 2009లో ఉషా తోరట్ కమిటీ, లీడ్ బ్యాంకుల మీద ఉషా తోరట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేయాలి, అందరికీ అందుబాటులో తీసుకొని రావాలి, ఆర్థిక సమ్మిళితం అనేది జరగాలి అని ఉషా తోరట్ కమిటీ కూడా చెప్పింది. వికేంద్రీకరణ, ఆర్థిక సమ్మిళితం, వికేంద్రీకరణ మరియు ఆర్థిక సమ్మిళితం అనేది జరగాలి అని చెప్పింది ఉషా తోరట్ కమిటీ. చూడండి, లీడ్ బ్యాంక్ స్కీమ్, ఏరియా అప్రోచ్, డిఆర్ గాడ్గిల్ కమిటీ, నారిమన్ కమిటీ, ఉషా తోరట్ కమిటీ. గ్రామీణ ప్రాంతాల్లో పరపతి సదుపాయం మెరుగుపరచడం కోసం మరియు గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు శాఖలు ఏర్పాటు చేయడం కూడా దీని యొక్క ఇంటెన్షన్. నెక్స్ట్ మనం చూసుకుంటే భారతీయ మహిళా బ్యాంక్. మహిళా బ్యాంక్ అనేది దేనికి సంబంధించింది? ఇక్కడ 2013 నవంబర్ 19
ఇందిరాగాంధీ గారి 96వ జయంతి సందర్భంగా భారతీయ మహిళా బ్యాంక్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ఇది. 2013 నవంబర్ 19 ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా 96వ జయంతి సందర్భంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే భారతీయ మహిళా బ్యాంక్ అనేది కేవలం మహిళలను ప్రోత్సహించడం కోసం, మహిళలు అగ్రపదాన ముందంజ వేయడం కోసం రుణ సదుపాయం కల్పించే విధంగా ఏర్పాటు చేయబడిందే భారతీయ మహిళా బ్యాంక్. భారతీయ మహిళా బ్యాంక్ రుణాలు కేవలం మహిళలకు మాత్రమే ఇస్తుంది. అదే డిపాజిట్లు మాత్రం అందరి దగ్గర నుంచి స్వీకరిస్తుంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. భారతీయ మహిళా బ్యాంక్ 2013లో ఏర్పడింది. తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2017లో భారతీయ మహిళా బ్యాంకును ఎస్బీఐలో విలీనం చేయడం జరిగింది. ఓకేనా, ఎస్బీఐలో విలీనం చేయడం జరిగింది స్టేట్ బ్యాంక్లో 2017 మార్చ్ 31. మహిళల కోసం ప్రత్యేకంగా బ్యాంకును ఏర్పాటు చేసిన ఫస్ట్ కంట్రీ అంటే పాకిస్తాన్. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రపంచంలోనే బ్యాంకును ఏర్పాటు చేసిన మొదటి దేశం పాకిస్తాన్. రెండో దేశం టాంజానియా. మూడో దేశం పాకిస్తాన్. ఓకే, ఇది భారతీయ మహిళా బ్యాంకుకు సంబంధించింది. ఓకే, భారతీయ మహిళా బ్యాంక్ ప్రెజెంట్ ఉందా? ప్రెజెంట్ లేదు. ప్రెజెంట్ ఏ బ్యాంక్ విలీనమైంది? 2017లోనే ఎస్బీఐలో విలీనం కావడం జరిగింది. ఇది భారతీయ మహిళా బ్యాంక్. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఇన్క్యూబ్, ఇది కూడా చూడండి. స్టేట్ బ్యాంక్ ఇన్క్యూబ్ అంటే ఏంటి? అంకుర సంస్థలు, మనకు స్టార్టప్స్ ఉంటాయి కదా, ఈ స్టార్టప్స్ని ప్రోత్సహించడం కోసం, స్టార్టప్స్కి రుణాలు మరియు సలహాలు ఇవ్వడం కోసం 2016 జనవరి 1న బెంగళూరులో ఈ స్టేట్ బ్యాంక్ ఇన్క్యూబ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2016 జనవరి 1న బెంగళూరు ప్రధాన కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఏం చేస్తుంది? స్టార్టప్స్కి రుణాలు ఇస్తుంది, స్టార్టప్స్కి కావలసిన అనుమతులు, మరియు ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అంకుర సంస్థ ఒక వినూత్న ఆలోచనతోటి దానికి కావాల్సిన సలహాలు, సూచనలు, పన్ను చెల్లింపులు, నిబంధనలు, వీటన్నిటినీ కూడా అందించేదే ఈ ఎస్బీఐ ఇన్క్యూబ్. అంకుర సంస్థల ప్రోత్సాహం కోసం బెంగళూరు కేంద్రంగా 2016 జనవరి 1న ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంక్. ఓకే, తర్వాత బంధన్ బ్యాంక్. ఈ బంధన్ బ్యాంక్ మనకి ఇంపార్టెంట్. బంధన్ బ్యాంక్ సూక్ష్మ విత్త సంస్థగా మొదట్లో ఇది స్టార్ట్ అయింది. సూక్ష్మ విత్త సంస్థగా ప్రారంభమయ్యి 2015 ఆగస్టు 23న 2015 ఆగస్టు 23న కోల్కతా ప్రధాన కార్యాలయంగా బంధన్ బ్యాంక్ అనేది ఏర్పడింది. ఓకే, ఇది కూడా ఒకసారి చూడండి. మనకి బంధన్ బ్యాంక్ అనేది సూక్ష్మ విత్త సంస్థగా ఫస్ట్ ఏర్పడి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ఇది రూపాంతరం చెందింది. ఒకసారి మనం చూసుకుంటే బంధన్ బ్యాంక్ గురించి, లీడ్ బ్యాంక్ స్కీమ్ గురించి మనం చెప్పుకున్నాం, ఏరియా అప్రోచ్ అని. ఆ తర్వాత 2009 మార్చి నాటికి 26 బ్యాంకులు లీడ్ బ్యాంకులుగా 622 జిల్లాల్లో ఉన్నాయి. మహిళా బ్యాంక్ గురించి చెప్పుకున్నాం. స్టేట్ బ్యాంక్ ఇన్క్యూబ్. బంధన్ బ్యాంక్, బంధన్ ఫైనాన్స్ సర్వీస్ ఒక సూక్ష్మ విత్త సేవల సంస్థ, మైక్రో ఫైనాన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్. 2015 ఆగస్టు 23 నుంచి ఇది ఒక షెడ్యూల్డ్ బ్యాంకుగా మారింది. దేశంలో పూర్తి స్థాయిలో వాణిజ్య బ్యాంకుగా సేవలు అందిస్తున్న సూక్ష్మ విత్త సేవల సంస్థ ఇదే. మనకు సూక్ష్మ విత్త సంస్థలు ఉంటాయి, మైక్రో స్మాల్ ఫిజికల్ ఏజెన్సీస్. అవి పూర్తిగా వాణిజ్య బ్యాంకుల విధులు నిర్వర్తించవు. అయితే 2015 నుంచి బంధన్ బ్యాంక్ అనేది పూర్తి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుగా మారినది. ఒక ఎన్జిఓగా స్టార్ట్ అయ్యి, ఒక ప్రభుత్వేతర సంస్థగా స్టార్ట్ అయ్యి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఎదిగి
సార్వత్రిక బ్యాంకింగ్ సేవలు అందించే వాణిజ్య బ్యాంకుగా మారినటువంటి బ్యాంకే బంధన్ బ్యాంక్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత మనం చూసుకుంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ఇక్కడ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏంటి? ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. మనం వాణిజ్య బ్యాంకు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆర్ఆర్బిస్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో, సెమీ అర్బన్ ప్రాంతాలలో మనకి శాఖలు ప్రారంభించి ఎక్కువ మందికి అవకాశం కల్పించేవి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. 1975లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి ఏర్పడ్డాయి. ఫస్ట్లో 1975 సెప్టెంబర్లో ఆర్డినెన్స్ రూపంలో వీటి ఏర్పాటు జరిగింది. 1976లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టం, ఓకేనా. 1955లో 75 సెప్టెంబర్లో ఆర్డినెన్స్ రావడం, 1976లో చట్టము, 1975 అక్టోబర్ 2 నుంచి 1975 అక్టోబర్ 2 నుంచి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఇందులో చూడండి, జాగ్రత్తగా వినండి. కేంద్రం వాటా 50%, రాష్ట్రం వాటా 15%, స్పాన్సర్ బ్యాంక్ వాటా 35%. కేంద్రం యొక్క వాటా 50%, రాష్ట్రం యొక్క వాటా 15%, 35% వచ్చేసి స్పాన్సర్ బ్యాంక్, ఏదైతే బ్యాంక్ స్పాన్సర్ చేస్తుందో దాని యొక్క వాటా 35%. మనకు యూపీలో మొరాదాబాద్, ఫస్ట్ మొరాదాబాద్, సెకండ్ గోరఖ్పూర్, వెస్ట్ బెంగాల్లో మనకి మాల్డా, హర్యానాలో భివానీ, రాజస్థాన్లో జైపూర్. మొరాదాబాద్, గోరఖ్పూర్, మాల్డా, భివానీ, జైపూర్. మొత్తం మనకు 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి ఏర్పడడం జరిగింది స్టార్టింగ్లో. ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్ అనేది ఫస్ట్, సెకండ్ గోరఖ్పూర్, మాల్డా వచ్చేసి వెస్ట్ బెంగాల్, భివానీ అనేది ఎక్కడుంది అంటే హర్యానాలో ఉంది, హర్యానా, జైపూర్ వచ్చేసి మనకు రాజస్థాన్లో ఉంది. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పర్యవేక్షణ నాబార్డ్ చూస్తుంది. అది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పర్యవేక్షణ చూసేది ఎవరు? నాబార్డ్. గ్రామీణ ప్రాంతాలలో మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటిని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులని. ఆ తర్వాత 1989లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. మామూలుగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సిఫార్సు చేసిన కమిటీ అంటే నరసింహన్ కమిటీ. నరసింహన్ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పడ్డాయి. 1989లో కుస్రో కమిటీని ఒక కమిటీ వచ్చింది. ఆ కమిటీ ఏం చెప్పిందంటే స్పాన్సర్ చేసిన బ్యాంకుల్లోనే వీటిని విలీనం చేయాలి అని తెలియజేయడం జరిగింది. ఏవైతే మనం ఇందాక 50:15:35 చెప్పుకున్నాం కదా, ఆ 35% ఒక బ్యాంక్ స్పాన్సర్ చేసి ఉంటుంది. ఆ బ్యాంకుల్లోనే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విలీనం చేయాలి, వీటి సంఖ్య తగ్గించాలి అని చెప్పిన కమిటీ కుస్రో కమిటీ. 1989 కుస్రో కమిటీ. ఆ తర్వాత 2004లో పూర్వార్ కమిటీ అనేది కూడా వచ్చింది. పూర్వార్, ఈ పూర్వార్ కమిటీ కూడా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య తగ్గించమని చెప్పింది. ప్రెజెంట్ మనకి 2022 మార్చి నాటికి 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఏ ఏ రాష్ట్రాల్లో ఇవి లేవు అంటే గోవా మరియు సిక్కిం రాష్ట్రాల్లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు లేవు. గోవా మరియు సిక్కిం ఈ రాష్ట్రాలలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు లేవు. రైట్, ఇవి మనకు ఆర్ఆర్బీస్కి సంబంధించి. ఆ తర్వాత చిన్న విత్త బ్యాంకులు. చిన్న విత్త బ్యాంకులు అనేవి నచికేత్ మోర్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు కావడం జరిగింది. నచికేత్ మోర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. మెయిన్ ఏంటంటే చిన్న విత్త బ్యాంకులు కానివ్వండి, పేమెంట్ బ్యాంకులు కానివ్వండి, ఇండియా పేమెంట్స్ బ్యాంక్ కానివ్వండి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా మెయిన్ ఆర్థిక సమ్మిళితం. అందరూ కూడా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనాలి. బ్యాంక్ కార్యకలాపాలు, బ్యాంకింగ్ సేవలు
ఈరోజు మనం చూసుకుంటే పింఛన్ల గురించే చూసుకుందాం. పెన్షన్లు ఇంటింటికి పంచడానికి లేదు, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేసేయని చెప్పారు. అకౌంట్ ఉంది కాబట్టి. ఇప్పటికీ లేని వారు కొంతమంది ఉన్నారనమాట. అలా కాకుండా ఇప్పుడు మనకు ఎంజీఎన్ఆర్‌జీఎస్ ఉంది, కరువు పని అంటారు కదా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము. ఆ పథకం డబ్బులు కూడా మనకు పేమెంట్ బ్యాంకులో పడతా ఉంటాయి. అలా ఆర్థిక సమ్మిళితం చేయడం కోసం వీటిని ఏర్పాటు చేశారు చిన్న విత్త బ్యాంకులు. ఏ కమిటీ అంటే నచికేత్ మోర్ కమిటీ. నచికేత్ మోర్ నచికేత్ మోర్ కమిటీ సిఫార్సుల మేరకు చిన్న విత్త బ్యాంకులను ఏర్పడ్డాయి. 2013 కంపెనీల చట్టం ఏదైతే ఉందో, ఈ 2013 కంపెనీల చట్టం కింద ఇవి ఏర్పడాలి, అంటే వాటి కింద నమోదై ఉండాలి. మరియు 1949 బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం ప్రకారము సెక్షన్ 22 ప్రకారం 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 22 ప్రకారం ఇవి లైసెన్స్ పొందాలి. ఏవి? స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. ఇవి లైసెన్స్ అనేవి 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 22 ప్రకారం లైసెన్స్ పొందాలి. మరియు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ కూడా పాటించాలి, అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఇవి పాటించాలి. మనకి ఏ విధంగా వాణిజ్య బ్యాంకులు పాటిస్తాయో ఆ విధంగానే. మరియు చెల్లించాల్సిన వాటా కనీస మూలధనం 200 కోట్లు. అది ఇంపార్టెంట్. పేమెంట్ బ్యాంకుల్లో, చిన్న విత్త బ్యాంకుల్లో చెల్లించాల్సినటువంటి కనీస మూలధనం 200 కోట్ల రూపాయలు. విత్త నిర్వహణలో 10 సంవత్సరాల అనుభవం కలిగిన వారికి ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, చిన్న విత్త బ్యాంకులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. మరియు బ్యాంకింగ్ శాఖలు ఏవైతే ఎక్కడైతే ఉండవో అక్కడ 25% శాఖలు ఏర్పాటు చేసే విధంగా ఇవి చర్యలు తీసుకోవాలి. మరియు ప్రాధాన్యత రంగాలకు 75% ఇవ్వాలి అమౌంట్. ప్రాధాన్యత రంగాలకు 75% రుణాలు. ప్రాధాన్యత రంగాలు అంటే ఏంటి? ప్రాధాన్యత రంగాలు అంటే ముఖ్యమైనటువంటి రంగాలు వ్యవసాయము, పరిశ్రమలు, విద్య, ఎగుమతులు, రహదారులు, ఇలాంటి వాటిని 2016లో ఆర్బీఐ చెప్పిందనమాట, ప్రాధాన్యత రంగాల కిందకి ఏ వస్తాయని. వాటికి 75% రుణాలు ఇవ్వాల్సిన బాధ్యత వీటికి ఉంది. మరియు ఫస్ట్ది 2016లో జలంధర్, పంజాబ్లో ఉన్నటువంటి జలంధర్లో భాగంగా క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. దీని యొక్క కేంద్రము జలంధర్. ఎక్కడుంది జలంధర్? పంజాబ్లో ఉంది. 2016లో ఏర్పాటు చేశారు. 2022 జనవరి నాటికి 21 ఉన్నాయి. ప్రజెంట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? 21. చిన్న విత్త బ్యాంకులు అనేవి ఆర్థిక సమ్మిళితంలో భాగంగా నచికేత్ మోర్ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పడ్డాయి. వీటి ప్రారంభ మూలధనము 200 కోట్ల రూపాయలు ఉండాలి కనీసము. మరియు బ్యాంకులు పాటించినట్టుగానే సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ను పాటించాలి. ఫస్ట్గా ఏర్పాటు చేయబడిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏంటంటే క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అది ఎక్కడుంది అంటే జలంధర్. మరియు మనం చూసుకుంటే 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 22 ప్రకారం లైసెన్స్ పొంది ఉండాలి. 75% రుణాలు ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి. బ్యాంకులు లేని ప్రాంతాల్లో 25% వీటి యొక్క శాఖలను అక్కడ ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత పేమెంట్ బ్యాంక్ 2004లో చూడండి, పేమెంట్ బ్యాంక్స్. ఈ పేమెంట్ బ్యాంకులు అంటే మనకి ఎమ్మడే గుర్తొచ్చేది భారతీయ ఎయిర్టెల్. ఈ టెలికాం సంస్థలకు ప్రభుత్వ రంగానికి సంబంధించిన వాటికి మనకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది కూడా ఉంది. ఈ పేమెంట్ బ్యాంక్స్ అనేవి కూడా నచికేత్ మోర్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడడం జరిగింది. 2004లో నచికేత్ మోర్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడినవే ఈ పేమెంట్ బ్యాంక్స్. మరియు ఇవి కూడా
2013 కంపెనీల చట్టం కింద నమోదు కావాలి. 2013 కంపెనీల చట్టం కింద నమోదు కావాలి. ఇక్కడ మనం చూసుకుంటే ప్రీపెయిడ్ కార్డులు విక్రయించే సంస్థలు, టెలికాం సంస్థలు, ముఖ్యంగా మనకి ప్రీపెయిడ్ కార్డులు, టెలికాం సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, బిజినెస్ కరస్పాండెంట్లు, సూపర్ మార్కెట్ చైన్స్, కార్పొరేట్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి అవకాశం కల్పించారు. అంటే మనకు బ్యాంకింగ్, ఇప్పుడు మనకు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, బ్యాంకులు లేని ప్రదేశాల్లో అవే బ్యాంకులుగా వ్యవహరిస్తూ డిపాజిట్లు స్వీకరించడం, ఇలాంటివన్నీ చేస్తుంటాయి. కనీస మూలధనం 100 కోట్లు, అది ఇక్కడ ఇంపార్టెంట్. పేమెంట్ బ్యాంక్ యొక్క కనీస మూలధనం 100 కోట్ల రూపాయలు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇందాకేం చెప్పుకున్నాం, చిన్న విత్త బ్యాంకులని. చిన్న విత్త బ్యాంకుల యొక్క కనీస మూలధనం అయితే 200 కోట్లు, పేమెంట్ బ్యాంక్ అయితే 100 కోట్ల రూపాయలు. మరి మనం చూసుకుంటే ఇక్కడ డిమాండ్ డిపాజిట్లలో 75% ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడిగా పెట్టాలి. 75% ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెట్టాలి. అంటే ఇవి దివాలా తీయకుండా అడిగిన వెంటనే ఇచ్చే విధంగా డిమాండ్ డిపాజిట్లో ఎంత పర్సెంట్ ఉండాలంట? 75%. ఎక్కడ ఉండాలంట? ప్రభుత్వ సెక్యూరిటీలలో. ఇది కూడా 25% గ్రామీణ ప్రాంతాలలో శాఖలు లేని వాటిలో ఏర్పాటు చేయాలి. ఇక్కడ పాయింట్లు ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లను ఇది స్వీకరించకూడదు, అది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ పేమెంట్ బ్యాంక్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్లను స్వీకరించకూడదు. డెబిట్ కార్డు జారీ చేయొచ్చు కానీ క్రెడిట్ కార్డు జారీ చేయకూడదు, అది కూడా మనకి ఇక్కడ పాయింట్. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఉండొచ్చు, కాకపోతే లిమిట్ వచ్చేసి 1 లక్ష రూపాయలు మాత్రమే. 1 లక్ష రూపాయలు సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్. అదేవిధంగా డెబిట్ కార్డు ఇవ్వచ్చు, క్రెడిట్ కార్డు ఇవ్వడానికి లేదు. ఫస్ట్ ఏర్పాటు చేసింది 2017 మార్చిలో ఎయిర్టెల్. ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇండియాలో ఏంటండి? ఎయిర్టెల్, భారతీ ఎయిర్టెల్ అంటాం కదా, అది. క్రెడిట్ కార్డ్ జారీ చేయకూడదు. అదే మనకు డెబిట్ కార్డ్ జారీ చేయొచ్చా? జారీ చేయొచ్చు. డెబిట్ కార్డ్ జారీ చేయొచ్చు కానీ క్రెడిట్ కార్డ్ జారీ చేయకూడదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా స్వీకరించకూడదు. నచికేత్ మోర్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడినవే ఇవి. మరియు 6 ఉన్నాయి: ఎయిర్టెల్, ఇండియా పోస్ట్, ఫినో, జియో, పేటిఎం, ఎన్ఎస్డిఎల్. ఇవి 6 కూడా మనకు పేమెంట్ బ్యాంకులు. పేమెంట్ బ్యాంకులు ఎన్ని? 6. ఎయిర్టెల్, పేటిఎం, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, ఇండియా పోస్ట్, ఆ తర్వాత ఫినో, జియో, ఎన్ఎస్డిఎల్. ఫినో, జియో, ఎన్ఎస్డిఎల్. 1, 2, 3, 4, 5, 6 ఈ 6 కూడా పేమెంట్ బ్యాంక్స్. పేమెంట్ బ్యాంక్స్ ఓకే. ఇండియా పేమెంట్స్ బ్యాంక్, పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్. ఇండియా పేమెంట్ బ్యాంక్స్ అనేది పోస్ట్కి సంబంధించింది. 2018 సెప్టెంబర్ 1న ప్రారంభించారు దీన్ని. ఇండియా పేమెంట్ బ్యాంక్స్ 2018 సెప్టెంబర్ 1న ప్రారంభించారు. ఇది 100% ప్రభుత్వ రంగానికి సంబంధించిందే, మొత్తం కూడా ప్రభుత్వ రంగానికి సంబంధించింది. మనకు ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా, ఎంజీఎన్ఆర్ఈజీఎస్. ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు మరియు ఎన్ఎస్ఏపి సర్వీస్ ఏరియా అప్రోచ్కు సంబంధించిన డబ్బులన్నీ కూడా పోస్ట్ పేమెంట్ బ్యాంకులోనే పడతాయి. సో అది కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది వచ్చేసి 2008లో ఆర్బీఐ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ స్టార్ట్ చేసింది. 2008లో ఆర్బీఐ మరియు ఇండియా బ్యాంక్ అసోసియేషన్, నేషనల్
పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనకి ముంబై దీని యొక్క హెడ్ క్వార్టర్స్. యూనిఫైడ్ పేమెంట్స్, రూపే కార్డ్, భీమ్ యాప్, భారత్ పేమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం 24 షెడ్యూల్డ్ సహకార బ్యాంకులు, 52 షెడ్యూల్డ్ అర్బన్ బ్యాంకులు కూడా మనకున్నాయి. ఇక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటంటే ముంబై. ఇవి మనకు షెడ్యూల్ బ్యాంకుకు సంబంధించినవి. నెక్స్ట్ క్లాస్లో కనుక మనం చూసుకుంటే చూడండి, ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము, షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటి మరియు నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటి. ఆ తర్వాత వీటి యొక్క లక్షణాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు, రుణాలు ఇవ్వడము, డిపాజిట్లు స్వీకరించడము, ఏజెన్సీ విధులు. ఆ తర్వాత భారతదేశంలో వాణిజ్య బ్యాంకుల గురించి మనం మాట్లాడుకున్నాం. బ్యాంకింగ్ చరిత్ర, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, బ్యాంక్ ఆఫ్ అవధ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. బ్యాంకుల జాతీయకరణ 69లో 80లో. లక్ష్యాలు, లీడ్ బ్యాంక్ స్కీమ్, గాడ్గిల్ కమిటీ, నారిమన్ కమిటీ. భారతీయ మహిళా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఇన్క్యూబ్, బంధన్ బ్యాంక్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న విత్త బ్యాంకులు, పేమెంట్ బ్యాంక్స్, ఇండియా పేమెంట్స్ బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్లాస్లో మనము నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ గురించి, నెక్స్ట్ క్లాస్లో మనకు ఇన్సాల్వెన్సీ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రీవియస్గా మనం ఎకానమీ వీడియోస్ కూడా చెప్పుకున్నాము, ఆ వీడియోస్ కూడా చూడండి. మరియు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఈవెంట్స్, ఎకానమీ కరెంట్ ఈవెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.